ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ ఈ ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు ప్రభు వారి ఉన్నతమైన శ్రేష్టమైన నామం పేరిట హృదయపూర్వకంగా శుభాభివందనాలు ప్రకటిస్తున్నాను. మీరంతా క్షేమంగా ఉన్నారు కదా? ప్రార్థనాపూర్వకంగా మీరందరూ దేవుని వాగ్దానం కోసం కనిపెడుతున్నారు కదా? నిజమే. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఎన్నో వాగ్దానాలు మన కోసం పొందుపరిచారు. ఆ వాగ్దానాలన్నీ కూడా మనము దేవుణ్ణి మరింత ఎక్కువగా తెలుసుకోవడానికి, ఆయన ప్రేమను అనుభవించడానికి దేవుడు వాగ్దానాలను మనకు బలంగా అనుగ్రహించారు. క్రైస్ట్ టిప్ సెంటర్ మరియు జాన్ వెస్లీ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్లో చాలామంది ప్రేయర్ పార్ట్నర్స్ మీ అందరి కోసం బలంగా ప్రార్థన చేస్తున్నారు. మీరు కూడా ఈ పరిచర్య కోసం, సేవకులను మా కోసం ప్రార్థన చేస్తున్నందుకు మీకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. క్రైస్ట్ టిప్ సెంటర్ అనే సంఘ ఉద్యోగాన్ని దేవుడు ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి పొందిస్తున్నారు. అనేక దేశాల్లో, అనేక ప్రాంతాల్లో సంఘ స్థాపన జరుగుతుంది. ఆ విషయంలో కూడా మీరు చేస్తున్న ప్రార్థనలు బట్టి, అందిస్తున్న సహకారాన్ని బట్టి నేను నిజంగా ప్రభువుని స్తుతిస్తున్నాను. ఈరోజు వాగ్దానం కోసం కనిపెడుతున్నారు కదా? 86వ కీర్తన 15వ వచనం చదువుకుందాం. ఈరోజు సామ్ 86 and verse 15. దానిలో రాయబడిన మాట ఇలా ఉంది: ప్రభువా, నీవు దయాదాక్షిణ్యములు గల దేవుడవు, దీర్ఘశాంతుడవు, కృపాసత్యములతో నిండినవాడవు అనే మాట అక్కడ చూస్తున్నాం. ఈరోజు ఈ వాగ్దానాన్ని మనం క్లెయిమ్ చేసి ప్రభువుని స్తుతించాలి. ప్రభువా, నీవు దయాదాక్షిణ్యములు కలిగినవాడు. ఇంగ్లీష్లో లార్డ్ యు ఆర్ కంపాషనేట్ అండ్ గ్రేషియస్ అనే పదం అక్కడ రాసింది. దీర్ఘశాంతుడువు, అంత మాత్రం కాకుండా కృపా సత్యములతో నిండిన వాడవు అనే మాట. ప్లెంటియస్ ఆర్ అబండెంట్ ఇన్ మర్సీ అండ్ ట్రూత్. ఒక మాట గమనించండి, ఈ వచ్చిన భాగంలో నాకు బాగా ఇష్టమైన పాయింట్ ఏంటంటే దేవుడు నిండిన దేవుడు. Amen. Our God is perfect one. He is complete. నిండినవాడు ఆయన. ఆయన సంపూర్ణుడు, ఆయన సమృద్ధి కలిగిన వాడు. కాబట్టే మనలను సమృద్ధి గల స్థలానికి నడిపించగలిగినవాడు. ఆయనకేదో లోటు ఉంది అని మనం ఆయన దగ్గరికి రావడం లేదు. ఆయన కొంచెం ఏదో సంతోషపరుద్దాం, ఆయనకి చాలా లోట్లు ఉన్నాయట, ఆయనకి చాలా కొదువులు ఉన్నాయట అని చెప్పి మనం ఆయన దగ్గరికి రాలేదు. పౌలు అదే అంటాడు, ఆయనకి ఏదో కొదువు ఉన్నట్టుగా ఆయన మనతో సేవింపబడేవాడు కాదని. దేవుని లేఖనాలను మనం పరిశీలన చేస్తే దేవుడు సమస్తమును కలిగినవాడు, సమస్తం మీద ఆధిపత్యం కలిగినవాడు. ఆయన నిన్ను ఎందుకు నింపగలడో తెలుసా? ఆయన నిండినవాడు కాబట్టి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. కానా పెండ్లి విందులో ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రమేయం ద్వారా అక్కడ నీటిని యేసు ప్రభు ద్రాక్షారసంగా మార్చి అక్కడున్న వారందరూ కూడా సంతోషపరిచినట్టుగా లేఖనాల్లో మనం చూస్తాం. ఖాళీ బాణలను దేవుడు వాటిని నింపమన్నప్పుడు, వారి నీటితో నింపినప్పుడు యేసు ప్రభు వాటిని ద్రాక్షారసంగా మార్చారు. అసాధారణమైన అద్భుతాలు జరిగించడానికి సామర్థ్యం కలిగిన దేవుడు ఆయన. ఎందుకు అంటే, ఒక విషయాన్ని గమనించండి, ఆ పర్టికులర్ టైంలో ఏ కుటుంబం అయితే ఆ వివాహం యొక్క ఆ విందును అందిస్తున్నారో వారు తీవ్ర అవమానంలోనికి నెట్టివేయబడుతున్న పరిస్థితి అది. ద్రాక్షారసం కూడా ఇవ్వలేనప్పుడు మమ్మల్ని ఎందుకండి విందుకు పిలవాలి? పెళ్ళిళ్ళలో కేవలం ద్రాక్షారసం మాత్రమే కాకుండా ఆ తర్వాత విందు కార్యక్రమం కూడా జరుగుతుంది, అనగా వారు ఆహారాన్ని కూడా భుజించాల్సిన పరిస్థితి. అయితే ద్రాక్షారసమే సరిగ్గా ఇవ్వలేనప్పుడు ఆ తర్వాత ఇంక ఏమి ఇవ్వగలరన్న ఆలోచనలో ఆ కుటుంబాన్ని నిలదీసే పరిస్థితులు ఉన్నాయి, అవమానించే పరిస్థితులు ఉన్నాయి. యేసు ప్రభు వారి మీద ఉన్న అవమానాన్ని కొట్టివేశాడు ఒక అద్భుతం చేయడం వల్ల. ఎందుకోసం తెలుసా? ఆయన దయాదాక్షిణ్య పూర్ణుడు. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో బహుశా నీ జీవితంలో కూడా అవమానించబడుతున్న పరిస్థితులు నీవు ఉన్నావా? నీ బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులని పిలవబడిన వారు, నీ ఇరుగు వారు అందరూ కూడా నేను కార్నర్ చేసి హేళన చేస్తున్నారా? ఇంక ఎడ్జ్లో ఉన్నావా? ఏమనండి వెసిలే గారు, ఈరోజు ఏమవుద్దో తెలియట్లేదు, ఈ వారంలో మా పరిస్థితి ఏంటో తెలియదు, ఈ డబ్బులు మేము ఇవ్వకపోతే, ఈ అప్పు మేము కట్టకపోతే, వారు అన్నది మేము చేయకపోతే మా భవిష్యత్తు ఏంటో మాకు అర్థం కావట్లేదు, తీవ్ర అవమానంలో మేము బ్రతకాల్సిన పరిస్థితి ఉంటుందేమోనని బాధపడుతున్నావా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈ ఉదయకాల సమయంలో. ఆయనని అవమానాన్ని తొలగించే దేవుడు, ఆయనని అవమానాన్ని తొలగించి ఘనతతో నింపే దేవుడు ఆయన. ఎందుకోసం అంటే ఆయన నీ పట్ల దయాదాక్షిణ్యాలు కలిగిన దేవుడు ఆయన. బహుశా నీ మీద ఎవ్వరూ జాలి పడకపోవచ్చు, ఏ ఒక్కరూ తమ కనికరాన్ని మీద చూపించకపోవచ్చు, కానీ దేవుడు నీ పట్ల జాలి పడుతున్న దేవుడు ఆయన. దీర్ఘశాంతముతో ఉన్న దేవుడు ఆయన. ఆయన దీర్ఘశాంతుడు కాబట్టే నేటికి మనం సజీవులుగా ఉన్నాం.
ఆయన దీర్ఘశాంతుడు కాబట్టే ఎన్నో అవకాశాలు దేవుడు మనకి ఇస్తున్నాడు. ఇంకా దేవుని కొరకు గొప్పగా వాడబడ్డానికి. ఇంకా రక్షణ పొందిన వారైతే దేవుడు మీ పట్ల ఎందుకు దీర్ఘశాంతం కలిగి ఉన్నాడంటే మీరు ఇంకనైనా ప్రభువుని తెలుసుకుంటారని. మారు మనసు పొంది రక్షణ పొంది దేవుని పాదాల దగ్గర మీరు వస్తారని దేవుడు దీర్ఘశాంతంతో కనిపెడుతున్నాడు. ఆయన నిండిన దేవుడు, ఆయన సమస్తమును కలిగి ఉన్న దేవుడు కాబట్టే నా జీవితంలో అద్భుతాలు చేయడానికి సామర్థ్యం కలిగిన వాడు. ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసుకుని ప్రభువుని స్తుతించండి. ప్రభువా, నువ్వు నిండిన దేవుడు కాబట్టే నన్ను నింపే దేవుడు నాయన. దైవజనుడైన దావీదు అదే అంటాడు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. అబండెంట్ అండ్ ఓవర్ఫ్లోయింగ్ బ్లెస్సింగ్స్. ఎందుకు అతని గిన్నె నిండింది, అంత సమృద్ధిని అనుభవించాడంటే అతను ఆరాధించిన దేవుడు కృపాసత్యములతో నిండినవాడు. ఆమేన్. ఈరోజు నీకు నాకు మేలు చేయడానికి సంసిద్ధత కలిగిన ప్రభువుని గణపరుద్దాం, ఆయన నామాన్ని మహింపరుద్దాం. తద్వారా దేవుని దీవెనలు మన జీవితాల్లో పొందుకుందాం. కళ్ళు మూసుకోండి, అందరూ కళ్ళు మూసుకోండి. కుటుంబం అంతా కూడా దేవుని సన్నిధిలో ప్రార్థించేద్దాం. ప్రేమగల తండ్రి, ఉదయకాల సమయంలో మీరు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. నీవు దయాదాక్షిణ్యపూర్ణుడు, దీర్ఘశాంతుడు ప్రభువా, కృపాసత్యములతో నిండిన దేవుడు గనుక నీకు స్తోత్రాలు. నీవు నిండిన దేవుడు కాబట్టే మమ్మల్ని నింపగలిగిన సామర్థ్యం నీకుంది నాయన. ఈరోజు ఎంతమంది అయితే మా ప్రియులు తమ జీవితాల కొరతను అనుభవిస్తున్నారో, ఇబ్బందికర వాతావరణాలు వారి జీవితంలో ఉన్నాయో, ప్రభువా వారిని లేవనెత్తండి, మహిమతో నింపండి, ఆశీర్వదించండి. సమృద్ధైన జీవాన్ని మీరే వారికి దయచేయమని కోరుతున్నాం. ఘనత మహిమ ప్రభావాలు నీకు మాత్రమే ఆరోపిస్తూ, అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థ ఇవ్వండి, వేదనలో ఉన్న వారు లేవనెత్తండి, సంపూర్ణమైన నీ కృపలో వారిని స్థిరపరచండి. యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.